కదా ఫేక్ జగన్ అని ఇప్పుడు అర్థమైంది కదా. ఫేక్ జగన్ అంటే అదే కదా. 5 రూపాయలు అన్న క్యాంటీన్ 5 రూపాయలు భోజనం పెడతానని మేము హామీ ఇచ్చాం, అదే అమలు చేసాం. అసలు అన్న క్యాంటీన్ గురించి మాట్లాడే హక్కు వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? సూటిగా ప్రశ్నిస్తున్నా. ఆ ఫేక్ జగన్ ని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. అన్న క్యాంటీన్ గురించి మాట్లాడే హక్కు నీకు ఎవరిచ్చారు? అన్న క్యాంటీన్ మూసేసింది మీరు, మళ్ళీ మీకు మాట్లాడే హక్కు ఎవరిచ్చారు? ఇంకోటి అడుగుతున్నా, దాతలు రమ్మంటున్నా, తప్ప అది? అకౌంట్ ఇచ్చా, అది ఏ అకౌంట్? గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అకౌంట్. ఎందుకంత భయపడుతున్నారు? అంటే వాళ్ళలాగా లిక్కర్లో సొంత అకౌంట్లు మేము ఎప్పుడు పెట్టుకోం స్వామి, వాళ్ళలాగా ఇసుకలో మేము సొంత అకౌంట్లు మేము పెట్టుకోం. ఏం వచ్చినా ప్రభుత్వానికి ఇస్తాం, ప్రభుత్వం నడుస్తూ ఉంటుంది. అన్న క్యాంటీన్ ఒక వ్యవస్థగా ఏర్పాటు చేయాలి, శాశ్వతంగా నడవాలనే ఆలోచనతో మేము ఉన్నాం. దాతలు ముందరికి వస్తారు, దాతలు ఆదుకుంటారు, ఒక నిధి ఏర్పాటు చేస్తాం. ఆ నిధి నుంచి వచ్చే ఇంట్రెస్ట్ కానీ ఎన్ని ఖర్చు పెట్టి అన్న క్యాంటీన్లు అద్భుతంగా నడిపిస్తుంది తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. మీ అందరూ తెలుసు, ఎన్నికల ముందల నరసింహస్వామి గారు కూడా వ్యక్తిగతంగా నేను కూడా ఆనాడు ఆభరణాలు ఇవన్నీ అందిస్తాం జరిగింది. చాలా మంది నాకు వచ్చి చెప్పారు, మొత్తం గుడిని, ఓనేరుని, పానకాల స్వామి కూడా మొత్తం ప్రాంతం అభివృద్ధి చేస్తే బాగుంటుందని చెప్పారు. నాకు కూడా చాలా మంది వచ్చి ప్రజా దర్బార్లో కలిసినప్పుడు కొన్ని ఫిర్యాదులు ఇచ్చారు. దాని మేరకు మీరే చూసారు, కొన్ని యాక్షన్ కూడా తీసుకుంటాం జరిగింది. గత 5 సంవత్సరాలు అన్ని వ్యవస్థల్ని గత ప్రభుత్వం భ్రష్టు పెట్టించింది. అవన్నీ ఒక కొలికి తీసుకురావాల్సిన బాధ్యత నా పైన ఉంది. తొలి 100 రోజుల్లోనే మీరు మార్పు చూస్తారు. గుడికి వచ్చేగల నేను అనేక మందితో మాడుతున్నా, ప్లానర్స్తో డిస్కస్ చేస్తున్నా, ఎలా చేస్తే బాగుంటుంది, అభివృద్ధి ఎలా చేస్తే బాగుంటుంది, గెస్ట్ హౌస్లు, కాటేజీలు ఎక్కడ ఏర్పాటు చేయాలి, భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం గుడిని అభివృద్ధి చేస్తే బాగుంటుంది ఆలోచనతోనే ఉన్నా. వాళ్ళతో చర్చించా. అది త్వరలోనే ఆ మాస్టర్ ప్లాన్ ప్రజల ముందర పెడతాం. ఇంకా మంగళగిరి నియోజకవర్గ ట్రాఫిక్ కూడా చాలా పెద్ద సమస్య మనకి. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వ సంస్థతో నేను మాట్లాడాను, వాళ్ళు రమ్మని చెప్పా. కమిషనర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను, అధికారుల నెంబర్ కూడా ఇచ్చాను. వాళ్ళందరి గురించి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయమని, ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి, ఎక్కడ ట్రాఫిక్ లైట్స్ రావాలి, అండర్ పాస్లు రావాలి, మొత్తం మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తాం. అవన్నీ కూడా త్వరలోనే ప్రజల ముందలు పెడతాం. వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత అవి అమలు చేస్తాం. 24 శాసనసభ్యులు గెలిచిన తర్వాత, అది ఎన్డీఏ కూటమి గెలిచిన తర్వాత కూడా వైకాపాకు బుద్ధి రాదు. చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా నో హార్స్ ట్రేడింగ్, వాళ్ళ పార్టీ వాళ్ళని తీసుకునేదానికి లేదు. ఎవరైనా వచ్చి కూటమిలో చేరాలనుకుంటే రాజీనామా చేసి రావాల్సిందే అని చాలా స్పష్టంగా చెప్పారు. గతంలో మనం చూసాం లోకల్ బాడీ ఎన్నికలు ఎట్లా జరిగినా, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని ఇంట్లో కట్టేసి హౌస్ అరెస్టులు చేసి బయటికి రానికుండా అనేక ఇబ్బందులు పెడతాం జరిగింది. అడ్డగోలుగా రిగ్గింగ్ చేసి గెలుస్తాం జరిగింది. దాంట్లో భాగంగా వాళ్ళకి సూపర్ మెజారిటీ ఉంది. సో చంద్రబాబు నాయుడు గారితో మేము అందరూ చర్చించినప్పుడు, పార్టీలో చర్చించినప్పుడు చాలా స్పష్టంగా నో హార్స్ ట్రేడ్. నాకు ఒక ఎమ్మెల్సీ ముఖ్యం కాదు, చాలా క్లియర్గా ఉన్నాను. ఏమన్నా పార్టీలో చేరాలంటే రాజీనామా చేసి రమ్మని చెప్పండి, అప్పుడే మనం ఏమైనా చేద్దాం తప్ప, లేదంటే ఏదో ఒక ఎమ్మెల్సీ గెలిచేదానికి వాళ్ళని తీసుకుంటే కరెక్ట్ కానే కాదు. చాలా స్పష్టంగా చెప్పండి. స్వామి బతకాలి, కుటుంబంతో కొంత సమయం కేటాయించాలి. రాజధాని రాత్రి కూడా పనులు జరిగింది, భక్తులంతా రాత్రి కూడా పనులు స్వామి బతకాలి, కుటుంబంతో కొంత సమయం కేటాయించాలి. రాజధాని రాత్రి కూడా పనులు జరిగింది, భక్తులంతా రాత్రి కూడా పనులు రాజధాని
भाई आगे ले लो पहले తమ్ముడు వెనక్కి రావాలి తమ్ముడు వెనక్కి రావాలి రాజు పెట్టు అమర్లో రాజు నమస్కారం స్వామి బతకాలి కుటుంబంతో సమయం కేటాయించాలి రాజధాని డబ్బులు చుట్టూ రాత్రి కూడా పనులు జరిగాయి పుట్టినంత రాత్రి కూడా పనులు కదా ఇప్పుడు రాజధాని